జేసీ గారు కూడా ఎక్కడ జిల్లా అధికారులు అంటే సెకండ్ లెవెల్ ఆఫీసర్ ఈవినింగ్ 6 వరకు ఉంటుంది కదా, 10 to 6. వేరే జిల్లాలో అంతా క్యాన్సిల్ చేసినారు. ఇక్కడైతే మేడం మీరు ఒకటి కర్నూలు క్యాన్సిల్ ఎవరికి మేడం తీసుకుంటుంది. గుంటూరులో కూడా ప్రాపర్టీస్ సార్ డేరో సార్ విషయం ఏమిటి సార్, గుంటూరులో అందుబాటు వాళ్ళ ప్రాపర్టీ 75 ఎకరాల పైన ప్రాపర్టీ సార్. ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి మనకుండే ప్రాపర్టీ ఇది. దాన్ని ఈ మధ్యకాలం పర్లేదు అందరు ఉన్నారు, దాన్ని ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇండస్ట్రియల్ పార్కు చేయడానికి రెడీ చేసి ఇస్తూ ఉంది. ఒక్కోడు ప్రాపర్టీస్ కానీ అంజుమన్ ప్రాపర్టీస్ కానీ పర్సనల్ ప్రాపర్టీస్ అట్లా ఇవ్వడానికి లేదు. ఏం లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆపమని చెప్పేసి మీ ద్వారా మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్ ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంకొక అరాచకం వారి గురించి దాన్ని ఆపే ఉద్దేశంతో నేను ఇక్కడ మెమొరాండం ఇవ్వడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి అంజుమన్ వాళ్ళ ప్రాపర్టీ, మైనార్టీల వగ్బోడ ప్రాపర్టీ, దాదాపు 75 ఎకరాల చిలుకు ప్రాపర్టీని ఇండస్ట్రియల్ పార్కు చేయడం కోసం అని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని ఒక దురుద్దేశంతో ఎటువంటి ప్రకటన కానీ దాని కార్యాచరణ కానీ ఇటువంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్గానే లోకేష్ గారి ఫోటోతో ఒకటేసారి ఒక యాడ్ లెక్క వేసేసి తీసుకోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా వగ్బోడు ప్రాపర్టీలు కానీ అంజుమన్ ప్రాపర్టీలు కానీ మైనార్టీలకు సంబంధించిన ఏ ప్రాపర్టీ కానీ మీరు తీసుకోవడానికి మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాపర్టీలు మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా ఎంతవరకైనా పోరాడదామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వము అన్యాక్రాంతంగా ఈ రకంగా చేయడము, మళ్ళీ కల్లిబొల్లి మాటలు చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతూ ఉంది కదా అని చెప్పడము మాకేం అర్థం కావట్లేదు. ఆల్రెడీ అమరావతి కోసము ఎన్నో ఎకరాలు మీరు ల్యాండ్ అక్విజిషన్ కింద, ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. అదే రకంగా తీసుకోవచ్చు కదా ఇండస్ట్రియల్ పార్క్ కూడా. మీకు కళ్ళకు అత్యంత విలువైనటువంటి ఈ అంజుమన్ ప్రాపర్టీనే కనపడిందా మీకు? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ హస్తగతం కానివ్వము. రాబోయేది మా జగనన్న ప్రభుత్వమే. ఇటువంటి దురాఘాతాలకు స్వస్తి పలికి జగనన్న ప్రభుత్వము ప్రజలకు మంచి కోరే రకంగా చేస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ, మా జగనన్న ప్రభుత్వం వస్తానే ఇవన్నీ ఈ ఆర్డర్స్ అన్నీ రద్దు చేసేసి దాన్ని అంజుమన్ ప్రాపర్టీగానే ఉండే రకంగా చేసి అన్ని రకాలుగా దాన్ని ఇంకా డెవలప్ చేసి మైనార్టీ సంస్థలకన్నిటికీ, వగ్బోడ సంస్థలకన్నిటికీ వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకు ఉండే రకంగా అన్ని రకాలుగా రక్షణ కల్పించే రకంగా మా జగన్ ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాత్రం మీకు ప్రజలు సరైన టైంలో సరైన సమాధానం చెప్తారని మీ ద్వారా తెలుపుకుంటాము. నమస్కారం. ఈరోజు మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మైనార్టీస్కి మంచి చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల ద్రోహి అని చెప్పుకోవడానికి ఇక్కడ మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మైనార్టీస్ ఎప్పుడు వాళ్ళు ద్రోహం చేస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు గుంటూరులో అంజుమన్ ప్రాపర్టీని కొన్ని 75 ఎకరాలు పైన కొన్ని వేల కోట్ల ప్రాపర్టీని ఈరోజు కబ్జా చేయాలని చూస్తున్నారు.
అంటే డెవలప్మెంట్ పేరు మీద ఇది తీసుకోవాలని చూస్తున్నారు. దాంట్లో ఏదైనా మైనార్టీస్కి ఉపయోగపడేలాగా షాదీఖానాలు కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ చేసి దానికి వచ్చే ప్రాపర్టీలకు వచ్చే ఆదాయంతో మైనార్టీకి ఇంకా ఎదిగే విధంగా కృషి చేయాలి తప్ప ఆ ప్రాపర్టీస్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనేది మంచి పద్ధతి కాదు. మీకు కావాలంటే నిజంగా అమరావతిలో ల్యాండ్ బిల్డింగ్ చేసిన విధంగా తీసుకొని ఇంకా ఎక్కడైనా ఆస్తులు తీసుకొని డెవలప్మెంట్ కృషి చేయాలి తప్ప మైనార్టీ ప్రాపర్టీని తీసుకోవాలనేది మంచి పద్ధతి కాదు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీస్కి ఎప్పుడూ అండగా ఉంటున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మైనార్టీలకు అండగా ఉంటుంది, మైనార్టీల తరఫున పోరాడుతుంది. ఆ ప్రాపర్టీని ఎక్కడ నిర్వినియోగం కాకుండా చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రాపర్టీని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మరి నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మెమరాండం ఇవ్వడానికి కోసం, మరి వినతి పత్రం ఇవ్వడానికి కోసం ఈరోజు ఇక్కడ మేమందరం జమ కావడం జరిగింది. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, అదేవిధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి మంగళగిరి ప్రాంతంలో దాదాపు వక్ఫ్ బోర్డుకు సంబంధించినది, అంజుమన్కు సంబంధించిన స్థలము 71 ఎకరాల 56 సెంట్లు మరి ఈ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, మరి ఆ వక్ఫ్ బోర్డుకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని నిలపడం కోసమే మరి ఈరోజు మేమందరము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపు 900 సంవత్సరాల క్రితం నుండి ఈ వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 600 సంవత్సరాల నుండి ఈ వక్ఫ్ బోర్డు భూములు ఉండడం జరుగుతుంది. ఈ వక్ఫ్ అంటే ఏంది? మా పూర్వీకులు, మా పెద్దలు ముస్లింల కోసం, ముస్లిం సమాజం మంచి కోసము మరి దానం చేసిన భూములు. ఇవి ఎవరికి చెందవు. కేవలం ముస్లింల ఆర్థికంగా, ముస్లింల రాజకీయ, ముస్లింల విద్యాపరంగా, మరి ముస్లింల అభివృద్ధి కోసం మాత్రమే ఈ భూములు వాడుకోవాలి. అటువంటిది ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మరి అదేవిధంగా మల్లేపాలెంలో దాదాపు 250 ఎకరాలు అక్కడ కూడా ఈ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు సోదరులు చెప్తాం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన ఇండ్లన్నీ పక్కపక్కలు ఉన్నాయి. ఈరోజు మా ఇంటిని నిప్పంటించారు ఇక కూటమి ప్రభుత్వం. రేపు ఖచ్చితంగా మరి క్రిస్టియన్స్ భూముల మీద పడతారు, ఆ తర్వాత దేవదాయ భూముల మీద పడతారు. కాబట్టి ఏదో ముస్లింల భూములు పడ్డారని మీరు అందరూ మరి సైలెంట్గా ఉంటే కుదరదు. మనమందరం ఏకం కావాలా. మన పూర్వీకులు మన హక్కులు మనం కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ముస్లింలతో పాటు ప్రతి ఒక్క హిందూ, క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలా. మన పూర్వీకుల భూములను కాపాడుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్వాహాన్ని మరి మనం అణచివేయాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి న్యాయాన్ని, నీతిని, నిజాయితీని ఉక్కుపాదంతో అణచివేస్తుంది. ఎవరైతే నీతి నిజాయితీగా మరి హక్కుతో మాట్లాడుతున్న వారికి ఉక్కు సంఘాలు బిగిస్తుంది. ఎక్కడ చూసినా అన్యాయంగా కేసులు మరి నానా రకాలుగా చేస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మరి మా ముస్లింల భూములు ఎవరు లాక్కోవడానికి వీలు కాని ఎవరు మా జగనన్న అని చెప్తున్నాము. దీని మీద ఎంత దూరమైన మేము పోరాడతాము. ముస్లింల హక్కుల కోసమే కాదు, మన క్రిస్టియన్, హిందువుల హక్కుల కోసం కూడా మేము ముందుకు వస్తాము. అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఏకం కావాలా. మన పూర్వీకుల ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రం మీరు చేయగలపాలని ఈ మీ పత్రిక ద్వారా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఇంకా ముందుకు తీసుకొస్తాము, ఇంకా ఉధృతం చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జై జగన్, జై శిల్పా చక్రపాణి రెడ్డి. మీ పేరునా? నా పేరు షేక్ అంజద్ అలీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ.